వెల్కమ్ బ్యాక్. ఈరోజు SMS క్వశ్చన్ చూస్తే ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవటానికే ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తెచ్చారన్న మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే అవునంటూ 74% మంది, కాదంటూ 26% మంది తమ అభిప్రాయాన్ని ఇప్పటిదాకా తెలియజేశారు. ఇక చర్చలోకి వెళ్దాం. ఉమామహేశ్వర గారు, మరో 2 ఎంపీలకు సంబంధం ఉందంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ ఓటుకు నోటు వ్యవహారంలో కానివ్వండి, మరో 2 ఎంపీలకు సంబంధం ఉంది అంటూ ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఈరోజు దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. మొత్తానికి టీడీపీ నేతల చుట్టూ ఉచ్చు బాగా బిగుసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు? అది ఉచ్చని ఆళ్ళనుకుంటే మాత్రం అయ్యేది కాదు. ఇక్కడ మొదటి నుంచి అంశం గమనించండి. డే 1 నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇది పొలిటికల్ బ్రైబింగ్ అంటారు దీన్ని. ఇది ఒక అధికారిని బ్రైబ్ చేయటం కాదు. ఇది పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సరే ఒక అభియోగం ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఇష్యూ అయినా సరే వీడియో క్లిప్పింగ్స్ కానీ ఆడియో క్లిప్పింగ్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఎంపీలు లేదంటే దీంట్లో మోడీ గారితో సహా అందరూ సంబంధం ఉందని అన్నా దాన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా ఇచ్చి ఎక్కడ కోర్టుకు ఇవ్వాలి లేదంటే దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. ఒక పద్ధతి ఒక ప్రకారం ఉంది. కానీ అక్కడ 7 గంటలకి రైడ్ అయితే 7 గంటలకు ఎన్నింటికో టీవీలో ఇలాగ జరిగిందని చూపించి అరగంటలోనేమో వీడియోలు రిలీజ్ చేశారు. అరగంటలో ఎవరికి ఇచ్చారు? అసలు ఎవరు ఇచ్చారు? ఇదంతా అసలు స్టింగ్ ఆపరేషన్ అనేది చేయకూడదు. చేసింది ఎవరు? దానికి క్లారిటీ ఇవ్వదు తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటారు. ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఫోన్ రికార్డ్ ఎలా వచ్చింది మీకు? సరే మీ దగ్గర ఉన్న రికార్డెడ్ మెసేజ్ అయినా సరే ఎవరికి ఇవ్వాలి? మీరు కోర్టుకు ఇవ్వాలి. అది చెప్పరు. ఇవాళ 120 మంది దాకా ఇవాళ నాయన నరసింహారెడ్డి గారు అన్నాడు, మా దగ్గర బోర్డులన్నీ రికార్డ్స్ ఉన్నాయి, టెలిఫోన్స్ మా దగ్గర ఎవరెవరు అవన్నీ ఇది కనుక బయట పెడితే చాలా ఇబ్బంది అని నిన్న కేసీఆర్ గారు అంటా ఉన్నారు. మేమేమంటున్నామంటే అసలు మా ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు మంత్రులు ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో మీకు ఏ అధికారం ఉందని మా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు? ఇవాళ మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, ఇవాళ బ్లాక్ మెయిల్ తెలంగాణ. 1వ తారీఖు తెలిసింది మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, కానీ 120 మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఇది గవర్నమెంట్ అనేది వీళ్ళకే కాదండి. గవర్నమెంట్ అనేది మాకు ఉంది, తెలివితేటలు అనేది వీళ్ళకే కాదు. అక్కడ 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంత ఈజీగా తీసుకునే సమస్య లేదు. ఎటువంటి చేస్తున్నారు. మొన్న నాయన నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ఆడియో టేప్స్ ఇంకా చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అదే సమయంలో మీడియాలో బయటకు వస్తున్నాయి. ఇది ఎవరు రిలీజ్ చేశారు? ఇస్తున్నారు అన్ని ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒకటి వాడు ఏం మాట్లాడుతున్నారో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తెలివితేటలు, ఈ తెలివితేటలు ఎందుకని మనం చేసిన దొంగతనమా కాదా? దొంగతనం చేస్తే ఇస్తారు కదా. కేసీఆర్ గారు కూర్చుంటే ముఖ్యమంత్రితో నీ జాగిరి ఒక 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? మీరు చెప్పండి. పార్టీలకు అతీతంగా నీ బాబుదా అంటాడు, వల్గర్ అంటాడు, జాగీర్ అంటాడు. నీ బాబుదా? నీ జాగీరా? తెలంగాణ ప్రజలు నీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. నీకు ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు నీకు 50 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు. నీకు ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు. 5 జీవితాలు తెలంగాణ రాష్ట్రం 5 సంవత్సరాలు అడిగింది టీఆర్ఎస్ నేతలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే సమయంలో మీడియాలో వస్తుంది. అంటే మీడియాకి ఎవరు లీక్ చేసినట్టు అనేది వారి సూటి ప్రశ్న. దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పారు? వినండి. ఎవరు అనలేదు.
ఎవరు అనలేదు. జరుగుతున్నటువంటి పరిణామం ఎవరికి జరిగింది? తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్యేకి చేశారు. ఆ ఎమ్మెల్యే అతని అధిపతికి ఎవరికొకరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ఆల్రెడీ ఒక లెటర్ రాసి ఇచ్చారు, నాకు ఈ ప్రమాదం ఉంది, నా దగ్గరికి ఇట్లా వస్తా ఉన్నారు, ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, ఫోన్లు వస్తున్నాయి అన్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఫోన్లను ట్రేస్ చేయాలి కదా ఎవరన్నది. ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి మీరు ఆ కంప్లైంట్. ఏసీబీ ఎవరు? ఇది ఎప్పుడుది? పొలిటికల్ బ్రైబ్ లో ఎలక్షన్ కోడ్ ఉందండి అమలు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆ రోజు మీరు ఎలక్షన్ కేసు జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే మీరు ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేకి ఇలా చేస్తున్నాడంటే మీరు ఎవరు ఎలక్షన్ కమిషన్ తెలియజేయాలి. ఏసీబీ అంటే ఒకటి సార్, ఒకటి చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ ఎందుకో తొందరపడి ముందే చేసేస్తున్నారు. వారికి నేను సూచించేది ఏంటంటే, ఒక టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరికి తెలుగుదేశం ఎమ్మెల్యే పోయాడా లేదా, డబ్బులు పట్టుబడ్డాయా లేదా, ఆడియో రికార్డ్ అయిందా లేదా, జైల్లో ఉన్నాడా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఆడియో బయటకు వచ్చిందా లేదా, అది చంద్రబాబు నాయుడు గారి వాయిసా కాదా, కేసుని ఒక స్టీఫెన్సన్ కొనుగోలు వ్యవహారం ఒక సెపరేట్ కేసు. ఆ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇరుక్కుని జైల్లో ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి గారు ఆడియో టేప్ బయటకు వచ్చి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఒక కేసు. ఈ కేసుని పక్కన పెట్టి అనేక కేసులు చర్చిస్తున్నారు ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి. ఇది 5 కోట్ల మంది ప్రభుత్వం మీద దాడి, లేకపోతే మొత్తం మీద దాడి. ఒక విషయం వినండి, నేను నా పాయింట్ వినండి. ట్యాపింగ్ వ్యవహారం వేరండి. అంటే ఒకవేళ ఒక ముఖ్యమంత్రి ఉమామహేశ్వరరావు గారు అనేది ఏమన్నా ఆధారాలు ఉంటే మీరు డైరెక్ట్ కోర్టుకు సమర్పించండి. మధ్యలో భాగంగా మీడియా ఉన్నది. కోర్టులో తీర్పులు వచ్చిన తర్వాత జడ్జిమెంట్లు రాసుకుని జడ్జిమెంట్లు చదివితే వార్తలు చదువుతున్నారా మీరు? మీడియా ఉన్నది ఎందుకు? సంచలనాలు ఎక్కడెక్కడ జరుగుతుందో మీడియా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంది. మీరు ఒక రెండోది, ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ విషయంగా వీళ్ళు చెప్తున్నారండి. మేము అడుగుతున్నది ఏంటంటే, 120 మంది ఎమ్మెల్యేలో ఎంపీలో తెలుగుదేశం వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తుంది పక్క రాష్ట్ర ప్రభుత్వం అని అంటే, ఈ ఏడాది మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టే, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, మీ వైఫల్యం కాదా? మీరు మీరు రాష్ట్ర మంత్రులందరికీ మార్కులు వేస్తారు. ముఖ్యమంత్రి గారు ఈయన 35%, 20% ఫెయిల్ అయ్యాడు, ఈయన సరిగా పని చేయట్లేదని. ఒక ముఖ్యమంత్రిగా మీ వైఫల్యం కాదా? మీరు దానికి బాధ్యత వహించి మీరు కూడా రిజైన్ చేయలేరా? కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీరు చర్చిస్తే మీ గొంతు కూడా మీదేని ఒప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఈ ఇష్యూస్ అన్నిటినీ క్లబ్ చేసి నేను అనేది ఒకటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఈవేళ SMS పెట్టారు, ప్రజలు కూడా ఒక SMS ఇస్తున్నారు, మెజారిటీ ఇచ్చారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఇష్యూ స్టీఫెన్సన్ ఇష్యూ ఒక ఇష్యూ, దాంట్లో మీరు ఫోన్ ట్యాపింగ్ వేరే ఇష్యూ. నిజంగా ఫోన్ ట్యాప్ చేశారనుకోండి, ఖచ్చితంగా క్రైమ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు నన్ను కూడా చెప్పనండి. ఇప్పుడు జరిగిన విషయాన్ని మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చాలా తెలివైన వాడని అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆయనే ఒక రాంగ్ స్టెప్ వేసుకుంటూ పోతున్నాడు. అరెస్ట్ అయినా కూడా దాని ముందు మార్ఫింగ్ అన్నారు. అట్లా వాళ్ళే ఒక స్టేట్మెంట్స్ ఇచ్చి చివరికి ఫెయిల్ అయిపోతూ వస్తున్నారు. ఈ రోజు కూడా అంతే. ముఖ్యమంత్రి ధైర్యంగా ఎదుర్కొని ఉంటే, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక కేసు వేసి ఉంటే, దాని మీద విచారణ సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఇన్వాల్వ్ అవుతుంది. అలా చేయకుండా ఈయన ఢిల్లీ వెళ్ళి అసలు FIRలో బుక్ చేయకుండా ఉండటానికి, తన పేరు నమోదు చేయకుండా ఉండటానికి ఆయన ఢిల్లీలో ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. నంబర్ 1 ముద్దాయిగా తన పేరు చేర్చొద్దని చెప్పుకోవడానికి ఆయన ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప Section 8 కోసం కాదు ఆయన అక్కడ చేస్తూ ఉంది. అందువల్ల ఫస్ట్ నుంచి కూడా రాంగ్ స్టెప్ జరిగింది. తప్పు అంటే ప్రతి పార్టీలు చేస్తాయి, చేయరని కాదు. కానీ తప్పించుకోవడానికి చేసేటువంటి, ఒక దొంగ దొరికిపోయినాక తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి, అవి కనపడతా ఉన్నాయి చాలా స్పష్టంగా. ఈ రోజు అంటారు ఎలా వచ్చినాయి పేపర్లుగా అంటారు. ఆ రోజు మరి లక్ష్మీనారాయణ గారు జగన్ కేసు అప్పుడు ప్రతిరోజు తెల్లవారి లోపల ఏం జరిగిందో అది CBI కేసు. అందులో ఇది కేవలం ACBనే. ఆ రోజు CBI కేసు సంబంధించి తెల్లవారేసరికి ఈనాడు పేపర్లో, తెల్లవారేసరికి ఆంధ్రజ్యోతి పేపర్లో ఇదంతా ఎట్లా లీక్ చేశారండి, ఎలా లీక్ చేసి వదిలిపెట్టారండి? మీకు ఒక న్యాయం, అదొక న్యాయం. అసెంబ్లీలో మాట్లాడటం వీళ్ళంతా కూడా. ఉమా గారు, ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. నిజంగా మీకు అనుమానాలు ఉంటే వారు కేసు పెట్టి కోర్టును ఆశ్రయించవచ్చు కదా, ఎందుకు ఈ రాంగ్ స్టెప్స్ చేస్తున్నారనేది వారు చెప్తున్నారు. ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోది. నేను చెప్తాను, ముఖ్యమంత్రి చెప్పాడు, మీ హోమ్ మినిస్టర్ చెప్పాడు, మా దగ్గర ఉన్నాయని. మీరు మా దగ్గర ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి,
అన్నట్టు రికార్డ్స్ ఎలా వచ్చినాయి గవర్నమెంట్ సార్ వాళ్ళు. వేరే మంత్రి కాదు. మేమేమంటున్నామంటే నిన్న కూడా ఢిల్లీలో చెప్పింది ఏంటంటే ఏం చెప్పలేదు, ఈ చట్టాన్ని టెలిగ్రాఫిక్ యాక్ట్ ని దుర్వినియోగం చేస్తున్నారు, ఉమ్మడి క్యాపిటల్లో ఇలాగ ఒక పక్క రాష్ట్ర సీఎం మీద పక్క రాష్ట్ర ప్రజాప్రతినిధుల మీద ఇలా జరుగుతా ఉన్నాయి చెప్పింది జరిగింది. దాని మీద విచారణ చేస్తుంది. నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది విచారణ. అది ఆ విషయం మీద చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన పని లేదు, ఆయన చూసుకుని వచ్చారు, అంతవరకే జరిగింది తప్పితే మేమేమంటున్నాము ఇందాడేదో కేసు పెట్టారు, వీడియోలు ఉన్నాయి, కేసు పెట్టారు. కేసు కోర్టు చూసుకుంటుంది కదా, ఏసీబీ కోర్టు మీరు ఉన్న ఆధారాలను ఇచ్చారు. చూసుకుంటున్నప్పుడు రోజుకొక రికార్డు, రోజుకొక లీకు, టీ న్యూస్ కోటి, ఆ న్యూస్ కోటి. మీ ఇష్టం, మీ ఇంట్లో వెళ్ళి మీ ఇష్టం. మీరు చేయాల్సిన పని ఏంటి? ఆంధ్ర ఫోన్ లో ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి? మాట్లాడవలసిన అవసరం తెలంగాణ ఎవరు? మీరు ఎలా ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి? నిన్న ఎలక్ట్రాల్స్ తీసుకోండి, సుబ్బారెడ్డి ఆయన వచ్చి మా ఇంత గట్టిగా మాట్లాడుతున్న టీడీపీ నేతలు ఎందుకు చంద్రబాబు ఇంతవరకు దానికి సంబంధించి మీడియా అడిగిన ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నిన్న మీ ఎన్టీవీ రికార్డ్స్ చూసుకోండి. నిన్న మీ ఎన్టీవీలో ఎంత డీటెయిల్డ్ గా ఆయన చెప్పింది మాటకు మాట అని చెప్పి ఇచ్చారు. మీరు ఇంకా మీడియాకి చెప్పలేదు అంటారండి మీరే. మీ ఎన్టీవీ రేవంత్ రెడ్డి ఇష్యూ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు సమాధానాన్ని తిరస్కరించిన అంశాన్ని మన లైవ్ లోనే మీరే చూశారు కదా. నిన్న ఆంధ్ర సీఎం మాట, కేసీఆర్ మాట, రెండింటిని మాట్లాడు, గంటలు ఇచ్చారు ఎన్టీవీలోనే. రాలేదు, మాట్లాడకపోయేంత అవసరం లేదండి. మాట్లాడకుండా కాంగ్రెస్ వాళ్ళు సంకలు గుర్తుకుంటున్నారు, వైఎస్ఆర్ ఇదే తెలుగుదేశం తెలంగాణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదే ట్యాపింగ్ లో ఇరుక్కుంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరుక్కుంటారు. అందరికీ పడతాయి. పులిలాగా ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలని, పారిశ్రామికవేత్తల్ని అందరినీ అంటే హైదరాబాద్ నగరం బ్లాక్ మెయిల్ తెలంగాణ అవుతుంది, బంగారు తెలంగాణ కాదు. నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే ఫోన్ ట్యాపింగ్ చేసి అందులో ముఖ్యమంత్రి మీద ట్యాపింగ్ అంటే అది చిన్న విషయం కాదు, పెద్ద కేసే అవుతుంది. అట్లాంటి విషయాలు మేము కూడా సపోర్ట్ ఇస్తాం. కానీ ఓపెన్ గా దొరికిపోయి మీరు ఈ విధంగా అడ్డదారిగా మాట్లాడుతున్నారు. మేమేం కూడా కోర్టులు ఆశ్రయించండి, మీరు కూడా సెంట్రల్ చూస్తూ ఊరుకుంది, మీరు కొట్టుకోండి అంటే చూస్తూ ఊరుకుందని. కానీ ఇప్పుడు ఉమామహేశ్వర గారు చెప్తున్నారు ఆల్రెడీ అక్కడ వర్క్ బిగిన్ అయిపోయింది. నిన్న గవర్నర్ గారు కూడా ఢిల్లీలో వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. సెక్షన్ 8 గురించానో లేకపోతే ట్యాపింగ్ గానో అక్కడ రిపోర్ట్ చేస్తున్నట్టుగా పత్రికలకు చెప్తున్నారు. లోపల ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. ఒక రిప్రజెంటేషన్ మాత్రం ట్యాపింగ్ మీద 8 మీద ఉండొచ్చు. ఈ రెండు విషయాల్లోనూ నేను చెప్తున్నది ఒకటి, ట్యాపింగ్ జరిగితే అది ముఖ్యమంత్రి వైఫల్యమే, ఇంటెలిజెన్స్ వైఫల్యమే. దానికి నైతిక బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి కూడా, ఏపీ ముఖ్యమంత్రి. దాన్ని వేరే వాళ్ళ మీద ఎవరి మీద నెట్టేయటం కాదు. కనుక తన మీద కూడా బాధ్యత తీసుకోవాలి. తను ఏ బాధ్యత తీసుకుంటున్నాడు అనేది. సెక్షన్ 8కి సంబంధించి పాపం తెలుగుదేశం వారు చట్టాన్ని ఇప్పుడిప్పుడే చదువుతున్నారు. సెక్షన్ 8 తనకు ఎలా ఉపయోగపడదో చర్చిస్తున్నారు. రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో కాదు. మేము ఏడాది నుంచి ప్రచారం చేస్తున్నా ఎవడో పట్టించుకోవాలా, ఇప్పుడు చేస్తున్నారు. సెక్షన్ 8 గవర్నర్ గారి అధికారాల చుట్టూ కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వమే కదా గవర్నర్. సెక్షన్ 8 లో అసలు దీనికి సంబంధం లేని కేసు. మీరు ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నట్టే కదా. ఒకవేళ గవర్నర్ అధికారులను సక్రమంగా నిర్వర్తించలేకపోతే దాని కేంద్ర ప్రభుత్వంలో మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా, దానికి వైఫల్యం మీరే కదా. పబ్లిక్ ఎందుకని అంటగడతారు? ఇదంతా ఇది మీ మీద వచ్చిన కేసుని, మీ మీద వచ్చిన అవినీతి కేసుని దొరికిపోయి దాంట్లో ఇలా కోర్టు ముందుకు వెళ్ళకుండా అన్ని చుట్టూ
ఇప్పుడు తప్పును తప్పని దాచుకుంటే మనం మన కళ్ళకేం గంటలు కట్టుకొని ఎవరు లేరు. సరే మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో తెలిసింది. నా ఫోన్ను ట్యాప్ చేస్తారా అంటే నువ్వు మాట్లాడింది అన్నట్టుగా మీకు మీరే కమిట్ అవుతా ఉన్నారు. మేమేమంటున్నాం, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కానీ మీ ఎవరు చేయలేదు, అధికారులు ఎవరైతే రిటర్న్ ఇచ్చారో అప్పుడు చేశారు అంటున్నాం. మీరేమంటున్నారు, తెలంగాణ బ్లాక్ మెయిలింగ్ తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు ఇది ఈ భాష మంచిదా? మేమేం బ్లాక్ మెయిల్ చేసినాం? అరే వినండి, అంటే మీరు వచ్చి ఏమైనా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. అరే మామూలు కొనవచ్చు 5 లక్షలు పెట్టి, ఏం అవసరం ఉండే మీకు? పెట్టండి, ఎందుకు వచ్చండు? మీ ఎమ్మెల్యే వచ్చిండు, మేము పిలవలే. తెలంగాణ పునర్నిర్మాణం లోపల నేను తప్పు చేసిన, నాది తప్పు జరిగింది, తప్పు జరిగింది, నేను వచ్చిండు. మీరే కొన్నారు కదా, జడ్పీ చైర్మన్ ఎట్లా వచ్చిండు? మీ దగ్గర జడ్పీ చైర్మన్ ఎట్లా ఇరు పార్టీలు అనేక పేర్లు ప్రస్తావిస్తున్నారు, కానీ ఇక్కడ వారు చేశారు కాబట్టి కేసుకు సంబంధించి ఒక్క నిమిషం, స్టీఫెన్సన్ కేసుకు సంబంధించి తను కంప్లైంట్ చేశారు సార్ ఏసీబీకి. అతని ఫోన్ మీద ఏసీబీ నిఘా పెట్టింది. ఆ ఫోన్ కి వచ్చే ఫోన్ 10 వచ్చాయా 20 వచ్చాయా పట్టుకున్నారు సార్. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఫోన్ కూడా దానికి సంబంధించి అనుమానం ఉంటే కేసు పెట్టచ్చు కదా అనేది వారి ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారని ఎవరైతే ఆయన ఫోన్ మీద నిఘా పెట్టారు. తప్పనిసరిగా వస్తాయి బయటికి. ఈ బెదిరింపులు తప్పండి. మీరు చెప్పినట్టే టీఆర్ఎస్ కూడా చెప్తాను, టీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఎంతమంది ప్రేమ. దినపత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి, చిన్నబాబుకి వార్తలు వచ్చాయి. మీకు బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది, 67 మంది ఎమ్మెల్యేతో మీకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రాన్ని సరిదిద్దుకోక నేను ఇక్కడికి వచ్చి రోజు కన్నేసి ఇక్కడ కాలేసి ఏమవసరం మీకు? మీరు ఏమైనా ప్రజలకు నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడిన ఒక ఎమ్మెల్సీ కోసం 5 కోట్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ మొన్న కేసీఆర్ మీడియా దీంట్లో ప్రెస్ మీట్ లో చెప్పారు 5 ముఠాలను దించారు రంగంలో, కేవలం 1 ముఠానే బయటపడింది, మిగతా ముఠాలు కూడా అంత సమాచారం ఏసీపీ దగ్గర ఉందా లేకపోతే ఆధారాలు ఏమున్నాయి చెప్పనండి. ఎవరు లేదు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చేయమని చెప్పండి. అలాగే శ్రీనివాస్ యాదవ్ చెప్పండి. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నేను అవినీతికి క్రూసైడర్ ని, నేను అవినీతిని అంతం చేస్తానని ప్రచారం చేసి దేశమంతా ఈ విషయంలో వాళ్ళ ఎన్డీఏ భాగస్వామైన చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కుంటే ఇంతవరకు వెంకయ్యనాయుడు గారు గంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఆయన 6 రోజుల నుంచి పరారిలో ఉన్నాడు. ఈ ఇష్యూలు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే ప్రజలు చూడలేదా? నరేంద్ర మోడీ గారు భరోసా ఇచ్చారని కొన్ని వార్తలు. పివి నరసింహారావు గారికి ఏముండే సంబంధం? జేఎం కేసులో పివి నరసింహారావుకి ఏముంది? ఎక్కడన్నా ఫోన్ లో మాట్లాడిండా? అసలు ఆయనకి ఎక్కడ కనబడ్డా? మీడియాలో ఎక్కడన్నా కనబడ్డా? ఏం లేదు. దాంతో ఫలితం వచ్చింది ఎవరికి? అసలుదారు ఎవరు? పివి నరసింహారావు ఒక ప్రైవేట్ అడ్వకేట్ కేసు వేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పివి నరసింహారావు గారు కేసు పెట్టారు. కేవలం ఫోన్. ఈ రోజు టెక్నాలజీ ఆ రోజు డెవలప్మెంట్ లేదు. 12 మంది 6 ఎంపీలని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కొనుక్కున్నారని చెప్పి పెడితే కేసు సుప్రీంకోర్టులో ఇదే కేసు దాని చివరిలో ఆధారాలు దొరకపోయింది. ఈ రోజు ఒక్కటే దయచేసి మేము చెప్పేది ఒకటే, మీరు తప్పు చేశారు, దాన్ని స్వీకరించండి. కానీ మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ప్రజల ఆత్మగౌరవం నశించిపోయింది. ఈ రోజు ఎన్టీఆర్ టైంలో ఒక్క తప్పు జరిగిందా? మీరు చేశారు. ఈ రోజు తెలుగు వాళ్ళ గౌరవం అంతా మట్టి కలిసిపోయింది. ముఖ్యమంత్రిగా ఉండగా
పెరిగింది, తెలుగువాళ్ళ గౌరవం పెరిగింది. ఇటీవల చెప్తున్నారు. వీళ్ళు ఒక స్వయంగా తన స్వార్థం cabinet కోసం మంత్రిని పట్టించడానికి ఎవరైనా కేసులో. పారదర్శకంగా ఆంధ్ర ముందుకెళ్ళాలి, ప్రజల ధైర్యంగా ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ప్రభుత్వం హరిస్తా ఉంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు SMS క్వశ్చన్ చూసినట్టయితే ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవటానికే ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తెచ్చారన్న మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే అవునంటూ 77% మంది, అలాగే కాదంటూ 23% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ఈనాటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.